నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని భావించిన సమయంలో కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ హత్య కుట్ర పన్నుతోందంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హెచ్చరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించినట్లు కథనాలు చెప్తున్నాయి. ఈ హెచ్చరిక వెనక అసలు ఉద్దేశం ఏంటి? నిజంగానే ఇరాన్ ట్రంప్ను టార్గెట్ చేసిందా, లేక అమెరికాను మరింత కఠిన చర్యల వైపు మళ్లించేందుకు ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఈ అలర్ట్ ఇచ్చిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే హార్మోజ్ జలసంధి పరిణామాలతో అమెరికా ఇరాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు చేరుకున్నాయి. ఓవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్పై హత్య కుట్ర హెచ్చరిక రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ మాజీ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచే ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఇక ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో అమెరికా వ్యతిరేక భావోద్వేగాలు మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఖమేనీ అంతిమయాత్రలో వినిపించిన ట్రంప్ వ్యతిరేక నినాదాలు కూడా దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే, ట్రంప్ ఇటీవల తుర్కీ పర్యటన నుంచి తిరిగి వస్తూ అత్యాధునిక విమానాన్ని పక్కన పెట్టి పాత ఎయిర్ ఫోర్స్ 1ను వినియోగించడం. ఇది కేవలం భద్రతా చర్యనా, లేక నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న ప్రత్యేక నిర్ణయమా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నెతన్యాహు మధ్య జరిగిన తాజా చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు ట్రంప్ హత్య కుట్ర హెచ్చరిక ఎంతవరకు నిజం? ఇది యుద్ధానికి ముందస్తు సంకేతమా? ఇజ్రాయెల్ అమెరికాను మరింత దూకుడుగా వ్యవహరించేలా ఒత్తిడి తెస్తోందా? పశ్చిమాసియా మళ్లీ యుద్ధ అంచున నిలిచిందా?